దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలను ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని హోంమంత్రి మహమ్మద్ అలీ కొనియాడారు. తెలంగాణ దశాబ్దోత్సవాల భాగంగా ఇవాళ గిరిజనాభివృద్ధి ప్రగతి నివేదికను గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమర్పేటలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వడ్డీ లేని రుణాల్లో భాగంగా అమర్పేట నియోజకవర్గ పొదుపు సంఘాలకు మంజూరు చేసిన 1,06,00,000 రూపాయల చెక్కులను మహిళలకు హోంమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామన్న తెలంగాణ రాష్ట్రంలో వనరులను చూసి ఐటీ ఇండస్ట్రీ సెక్టార్లకు మన రాష్ట్రంలో నెలకొల్పుతున్న లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు దొరికాయని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. उसी के बारे में आज डिस्कशन के लिए लगाया देता हूँ। 9 साल के अंदर मेरे ऑफिस और हमारे एमएलए साहब, हमारी पार्टी के इम्पोर्टेंट लीडर सब मिलकर और की जो खिदमत की है वो मैं समझता हूँ ऐसी खिदमत हिंदुस्तान में कहीं पर नहीं हुई। इसलिए सारे वर्ग को दिल की गहराई से मुबारकबाद करते अपनी बात शुरू करता हूँ। जय तेलंगाना, जय जय तेलंगाना। और आने वाले टाइम पर कावेरी वेंकटेश अन्ना डबल मेजर से जिताना मैं सबसे आगे रहता हूँ। आप देख लेंगे आपको के तंग हो जाएंगे क्योंकि सीएम साहब के पास जाके आपके लिए झगड़ा करके लड़कर बजट लेकर आते हैं। साहब से गुजारिश करते हैं, साहब मेरे आवाम इस आप याद करते हैं और मदद करते हैं। मेरा भी फर्ज है आपकी